ఒక చిన్న గ్రామంలో 70 ఏళ్ల పాత పెద్ద ఇల్లుండేది. ఆ ఇల్లు గోడలు ఇటుకలతో కాదు, ప్రేమతో నిర్మించబడింది. ఆ ఇంట్లో తాతయ్య, అమ్మమ్మ, 2 కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు 3 తరాలు కలిసి నివసించేవారు. ప్రతి ఉదయం సుప్రభాతం శబ్దంతో ఇల్లు మేల్కొనేది. అమ్మమ్మ వంటగదిలో ఫిల్టర్ కాఫీ సువాసన ఇంటి అంతటా వ్యాపించేది. తాతయ్య ముత్తంలో కుర్చీలో కూర్చుని పేపర్ చదివేవారు. పిల్లలు నవ్వులు పూయిస్తూ చుట్టూ పరుగులు తీసేవారు. ఉమ్మడి కుటుంబమంటే ఒకరికొకరు తోడుగా ఉండటం అని తాతయ్య ఎప్పుడూ చెప్పేవారు. ఒకరోజు పెద్ద కొడుకుకి హైదరాబాద్లో మంచి ఉద్యోగం వచ్చింది. మంచి జీతం, మంచి అవకాశాలు. కాని ఇంటిని విడిచి వెళ్లాల్సిందే. ఆ రాత్రి భోజన సమయానికి టేబుల్ దగ్గర నిశ్శబ్దం అలుముకుంది. పిల్లలు అమాయకంగా అడిగారు, నాన్నా, మనం అందరం కలిసే ఉండలేమా? ఆ మాటలు అందరి హృదయాలను తాకాయి. తాతయ్య మెల్లగా చెప్పారు, డబ్బు జీవితమిస్తుంది, కాని కుటుంబం జీవానికి అర్థమిస్తుంది. కొంత ఆలోచించిన తర్వాత పెద్ద కొడుకు నిర్ణయం తీసుకున్నాడు. నేను ప్రతిరోజూ ప్రయాణం చేస్తాను. నా విజయానికి మించింది మన కుటుంబం అన్నాడు, కళ్లలో నీరు మెరిసేలా. సంక్రాంతి రోజు ఇంటి మొత్తం రంగవల్లులతో కళకళలాడింది. గాలిపటాలెగురుతున్నాయి, నవ్వులు మారుమోగుతున్నాయి. ఆ ఇల్లు మళ్లీ ఆనందంతో నిండిపోయింది. కుటుంబమంటే కేవలం ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకే హృదయంలో నివసించడం.